ఫస్ట్ లో పచ్చనోటు చూసి నెల రోజులైంది. రోజు పనులు మానుకుని ఏటీఎంలు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు వినియోగదారులు, ఖాతాదారులు. దీనికి సంబంధించి వరంగల్ నుంచి లైవ్ లో అక్కడి సమాచారం అందించడానికి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కూకట్పల్లి నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. మొదట కూకట్పల్లికి వెళ్దాం. రమేష్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వెనకాల బ్యాక్గ్రౌండ్ రమేష్, రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పెద్ద నోట్ను రద్దు చేసిన తర్వాత పూర్తిగా కొద్ది రోజుల్లో సమస్యను పరిష్కరించామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోవడం, సమస్య మరింత పెద్దగా పెరిగిపోయింది. అయితే ప్రతి చోట ప్రతి నిత్యం కూడా బ్యాంకుల వద్ద ఈ విధంగా కస్టమర్లు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తే వాళ్లకు ఆనాకానతోటి చిన్న అమౌంట్ ఇచ్చి పంపిస్తున్నారు. వారం రోజుల్లో 24,000 రూపాయల డబ్బులు తీసుకోవచ్చని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇక్కడ బ్యాంక్ అధికారులు మాత్రం తూతు మంత్రంగా డబ్బులు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. కేవలం 3 నుంచి 5,000 రూపాయల డబ్బులను కస్టమర్లకు ఇచ్చేసి ఈ రోజుకి ఇదే, మళ్లీ రేపు వచ్చి తీసుకువెళ్ళని చెప్పేసి పంపిస్తున్నారు. ఇలా ప్రతినిత్యం మనం ఒక బ్యాంకుల వద్ద చూస్తున్నాం. ప్రతినిత్యం కూడా వందలాది మంది కస్టమర్లు ప్రతి బ్యాంకు వద్ద ఈ విధంగా పడిగాపులు కాస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించండి అని చెప్పి వాళ్ళు ఆ బ్యాంకుల వద్ద, బ్యాంక్ అధికారుల వద్ద రోదన పెడుతున్నారు. అయినప్పుడు కూడా బ్యాంక్ అధికారులు మాత్రం కేవలం 3 నుంచి 5,000 రూపాయల డబ్బులను చేతిలో పెట్టేసి పంపిస్తున్నారు. 24,000 రూపాయల డబ్బులు ఇవ్వాల్సిన అధికారులు కేవలం 3 నుంచి 4,000 రూపాయల డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే దీంట్లో అధికారులు ఏదైతే బ్యాంక్ అధికారుల చేతివాటం పెద్ద ఎత్తున ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. కేవలం తమ డబ్బులు తాము తీసుకోవడానికే తాము అగచాట్లు పడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. తమ డబ్బులు తమకు ఇవ్వకుండా అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. తాము కష్టం చేసిన డబ్బులు తమకు ఇవ్వకుండా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కస్టమర్లు రోధిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనతోటి చాలా మంది కస్టమర్లు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? అసలు ఏంటి సమస్య? మేము ఉదయం 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం స్వామి. డబ్బులు 10 గంటలకు వస్తారు, 10:30 దాకా వాళ్ళు ఏం చేయరు. ఆ తర్వాత 6,000 వేస్తామంటారు. మేము కష్టం చేసిన డబ్బులు మాకు ఇయటానికి ఏమో డబ్బులు లేవు. ఆ తర్వాత గటకరి కూతురుకు పెళ్లి చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి, బండారు దత్తాత్రేయ కూతురు పెళ్లి చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి. వీళ్ళందరికేమో కోట్లు వస్తున్నాయి. బ్యాంకుల్లో నుంచి లక్షలు డ్రా అవుతున్నాయి. మాకైతేనేమో 6,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, 2,000 ఇస్తాము అంటున్నారు. ఇది మేము చేసిన కర్మ, పాపమా పుణ్యమా? అది ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పాలి. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మీ డబ్బులు ఎంత ఉన్నాయి? మీరు 2 లక్షల రూపాయలు క్యాష్ ఉంది, 6,000 ఇస్తున్నారు స్వామి. ఈ 6,000 తీసుకెళ్లి మేము పూజ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? నాకు ఒక 25,000, 30,000 రూపాయలు పూజ ఖర్చు అవుతుంది. మరి 6,000 తీసుకెళ్లి ఏం చేయాలి? నేను ఎట్లా చేయాలి? అంటే పెద్ద వాళ్ళకేమో లక్షలు వస్తున్నాయి, మాకు ఇయటానికి ఏమో లేవు. నాది 2 లక్షల రూపాయలు క్యాష్ ఉంది. 5 గంటలకు వచ్చి నిలబడుతున్నాం. నిన్న వచ్చాం, ఈ రోజు వచ్చాం. నిన్న 12, 1 గంట దాకా పైసలు ఇవ్వమన్నారు, సర్వర్ పనిచేయట్లేదు అన్నారు. మరి ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. మీరు అది టీవీ వాళ్ళు మీరు దాన్ని చూపించి ఆ ప్రైమ్ మినిస్టర్కి తెలిసేటట్టు చేయండి. అంటే మీ డబ్బులు ఎంత ఉన్నాయి, దాన్ని తీసుకోవడానికి ఏమైనా ఆంక్షలు చెప్తున్నారు? ఏమంటున్నారు? 4,000 ఇస్తామంటున్నారు. ఎంత ఉన్నాయి? 2,000 ఇస్తామంటున్నారు. 2,000 తర్వాత 4,000 అంటున్నారు. 4,000 తర్వాత 6,000 ఇస్తాం. నాది 2,11,000 రూపాయలు క్యాష్ ఉంది, కానీ 6,000 ఇస్తామంటున్నారు. 6,000 తీసుకొని పోయి ఏం చేయాలి? ఎట్లా చేయాలి? దానికి మీరు సమాధానం చెప్పాలి ప్రైమ్ మినిస్టర్. మీరేంటి స్టార్టింగ్ 2,000 ఇచ్చారండి, 3 కరెక్ట్ గా ఉన్న నెల వరకు. ఏ బాధలు మాకు రోజు పొద్దున 5 రోజులు నెలలో నిలబడడం పని లేదు, మాట లేదు. పనికి వెళ్ళిన వాళ్ళు పనులు కూడా రాణిస్తలేదు. అంటే కూర్చుని సాయంత్రం వరకు ఏం చేస్తాం? మేము కార్పెంటర్ పని చేస్తాం. పనులు వేస్తారా సార్ పేమెంట్లు? ఆ పేమెంట్లు తీసుకోవడానికి రావడానికి ఈ బాధలు మాకు. ఏదైతే చూసినట్లయితే ఇదిగా ఇబ్బంది పడుతున్నారు. అయితే పెన్షనర్స్ ఏవైతే మనం చూస్తున్నాం, ఇక్కడ చాలా మంది పెన్షనర్స్ ఉదయం నుంచి కూడా పొద్దున 6 గంటల నుంచి పెన్షన్లు ఇక్కడ వచ్చి కూర్చొని తమ డబ్బులు కావాలి, తమ పెన్షన్ డబ్బులు తమకు కావాలని కూడా అడుగుతున్నారు. అయితే ఈ పెన్షన్లలో కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. వీళ్ళని చూసినట్టు వీళ్ళతో కూడా మాట్లాడదాం. దేనికోసం వచ్చి అక్కడికి? పింఛన్కి. ఎప్పటి నుంచి నిలబడతావు? ఎప్పటి నుంచి ఉన్నావు? పొద్దున్న ఫస్ట్ నుంచి కూకొని మబ్బు నుంచి. ఎప్పుడు ఈ రోజు వచ్చావా, నిన్న కూడా వచ్చావా? నేను రాలేదు. ఒకసారి వచ్చినాను, బ్యాంకులు డబ్బులు లేవన్నారు, వెళ్ళిపోయినాను. బాగలేదు. మరి ఈ మధ్యన రాలేదు, ఇప్పుడు బాగలేదు, నిలబడక కూకున్నాను.
ఈ విధంగా పెన్షన్లు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ డబ్బులు కావాలని, మా పెన్షన్ డబ్బులు మాకు ఇవ్వమంటే కూడా ఇక్కడ అధికారులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. మరొకరు కూడా మాట్లాడదాం. చెప్పడం, మీరు ఎప్పుడు వచ్చారు, ఏంటి మీ బాధ? నిన్న వచ్చాము, ఇవాళ 4 నెలల నుంచి తీసుకోవటంలా, రాలేక తిరగలేక. నిన్న వచ్చి నిన్న ఎంతసేపు రాలేదు, బాగలేదని. సరే ఇవాళ వచ్చే చిన్నగా నడిచేతరకు ఏరైంది, 8 బయలుదేరితే ఇప్పుడు వచ్చాం. అయితే తమ చేసిన జీతం కావచ్చు, లేకుంటే తాము చేయాల్సిన పేమెంట్స్ కావచ్చు, ఇలా ప్రతి దగ్గర ప్రతిది కూడా మాకు సమస్య ఉంది. డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. మేము మా పెన్షన్ డబ్బులు కావాలని చెప్పి మేము వచ్చి అడిగినప్పుడు కూడా పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. అయితే ఏదో ఉద్యోగస్తులు తమ ఉద్యోగం సంబంధించిన జీతం డబ్బులు ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు. అయితే ప్రతిది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారో, మీ సమస్య ఏంటి? సార్, వారం అయింది వస్తున్నాము. 2 రోజులు వచ్చాము, వెళ్ళిపోయాము, పైసలు అయిపోయినాయి. రోజు వస్తున్నాము, రోజు 4,000, 2,000, 6,000 ఇస్తారు. మా రోజు పొద్దుగా 7 గంటలకు పోయి మేము డ్యూటీ చేసుకోవాలి. డ్యూటీ చేయాలా, బ్యాంక్ చుట్టూ తిరగాల. రోజు ఇబ్బంది అవుతుంది. మాకు మేస్త్రి ఏమో ఈ టైంకి వస్తే నీకు ఎంత 300 ఇస్తాడు కూలి అంటాడు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రాజకీయ నాయకులు మంచిగా చేసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు, మా దగ్గర డబ్బులు ఉన్నాయా? వాళ్ళు ఎవరు కనిపించారు, మేమే ఇక్కడ లైన్లో. ఎవరి గురించి నల్లదనం మార్చేది ఉంటే మాకు ఇబ్బంది చేస్తారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మీ జీతం డబ్బులా, లేకుంటే మీరు వేసిన డబ్బులా, మీకు వచ్చే డబ్బులు ఎట్లా? డబ్బులే, మాకు వేసిన డబ్బులు ఇంకేమో లేవు. మా జీతం డబ్బు మా మేస్త్రి చెక్ ఇస్తుండు, మేము మార్చుకుంటే అవి మేము ఇప్పుడు రోజు తిరగాలి. మా మేస్త్రి అంటాడు నాకేం తెలియదు, మీరే చేసుకున్నట్టు. మేస్త్రి ఎంత ఇస్తున్నట్టు చెక్? మీరు ఎంత దేనికోసం వస్తుంది? నాకు 10,000 ఇస్తుండు. 10,000 నెలకు 10,000, 12,000 వస్తాయి. అవి ఇస్తే మేము అది మార్చుకోనికి బ్యాంక్ చుట్టూ తిరగాలి రోజు. మాకు ఒకసారి ఇస్తే మాకేం ఇబ్బంది ఉండదు. రోజు 2,000, 3,000, 6,000 ఇస్తే మాకేం జరుగుతుంది? మరి బ్యాంక్ వస్తే మరి కూలి మరి పని లేదు సార్, ఇక పని లేదు. ఇక 300 కట్ చేసేస్తాడు, ఇక 300 ఇస్తారు ఆయన. మీరు చెప్పండి, అసలు ఏంటి సార్, మీరు ఎప్పటి నుంచి నిలబడ్డారు? అసలు మీరు డబ్బులు డిపాజిట్ చేశారా, లేకుంటే వేరే మీ ఉద్యోగ సంబంధించి దేని సార్? డిపాజిట్ చేసినవే, డిపాజిట్ చేసాము. ఇంతకుముందు చేసాము 10,000 డిపాజిట్ చేసాము. ఆ తర్వాత అవి తీసాము, మళ్ళీ మొన్న డిపాజిట్ చేసాము. అవి మళ్ళీ ఇప్పుడు తీసుకోవడానికి వచ్చాము. 6 గంటలకు వచ్చాము. అంటే మీ డబ్బులు మీకు ఇవ్వడానికి కూడా ఇవ్వట్లేదా? మా డబ్బులే మాకు ఇవ్వడానికి. నిన్న 12:30కి ఇచ్చారు. నేను 12 వరకు ఉండి వెళ్ళిపోయాను, దొరకలే. మళ్ళీ ఈరోజు 6 గంటలకు వచ్చాము, లైన్లో నిలబడ్డాం. అయితే రోజువారు ఖర్చులకు కూడా తమకు ఇబ్బంది ఏర్పడుతుంది. అంతేకాకుండా రోజువారు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళలో ప్రధానంగా చూసినట్లయితే మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా, మా డబ్బులు మాకు కూడా ఇవ్వడానికి కూడా ఎవరు కూడా ఇవ్వట్లేదు. అయితే మన నిత్యావసర ఖర్చులో కూడా తీవ్ర ఇబ్బంది పరిస్థితి కూడా చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు మార్నింగ్ ఎన్ని టైం వచ్చి అందరికి స్లిప్పులు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా ఇబ్బంది ఉండాలంటే చాలా బాధపడుతున్నారు. అందరికి డబ్బులు అందే వాళ్ళకి అందరికి డబ్బులు అందిపోయినాయి. అదే సార్, ఇక్కడ వెళ్ళాలంటే చాలా బాధ అవుతుంది అందరికి. ఏదైతే దీంట్లో సంబంధించి చూసినట్లయితే చాలా మంది ఎక్కడికక్కడ కూడా వాళ్ళు మాట్లాడుతారు. సార్, నిన్న 2 రోజుల నుంచి తిరుగుతున్నా సార్. 6,000 ఇస్తున్నారు. ఇప్పుడు 3 అదే 6,000 24,000 మాకు ఒకటేసారి ఇచ్చేస్తే మాకు దీన్ని లైన్ లో నిలబడటానికి ఇబ్బంది ఉండదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వచ్చి మళ్ళా ఇంట్లో వెళ్ళి మేము పని చేసుకోవాలంటే 12 o'clock అవుతుంది. బ్యాంక్ లోనే అమౌంట్ లేదని వెళ్ళగొడుతున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. నిన్న కూడా సిస్టమ్ పనిచేస్తారా లేదని చెప్పారు. 1 o'clock ఇచ్చారు డబ్బులు. మళ్ళా వెళ్ళి మేము మళ్ళీ రావాలంటే కూడా కష్టం అవుతుంది. దయచేసి మీరు ప్రతి వారానికి 24,000 ఇవ్వడానికి కోరుతున్నాను. అంటే మీ డబ్బులు ఎట్లా, మీరు డిపాజిట్ చేస్తారా, లేక మీ శాలరీయా, లేకుంటే మీకు ఎట్లా? సాలరీ కాదు, డిపాజిట్ చేసిన డబ్బులు. చేసి కూడా నెల అవుతుంది. అంటే మీ డబ్బులు తీసుకోవడానికి మరి అడిగారా ఆఫీసర్ని, మా డబ్బులు 24,000 ఇవ్వమని చెప్పి? లేదండి, నేను ఇట్లనే లైన్ లో రోజు నిలబడుతున్నాను. 6,000 తీసుకెళ్తున్నాను. డైలీ ఖర్చుల కోసం ఎట్లా మరి ఇబ్బంది? చాలా ఇబ్బందిగా ఉంది. రెంట్ కట్టాలి కదా, పాలకు కరెంట్ బిల్లు అది కట్టాలి కదా, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. చూసినారు కదా, దీంట్లో చూసినట్లే ప్రతి ఒక్కరి పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే వీళ్ళు ఎవరికి వారు కూడా తమకు తాము ఏదో ఇంటి కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, మినిమం రెంట్ కావచ్చు, దీన్ని చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. చెప్పండి సార్. మేము డ్యూటీలో ఉంటాం సార్. ఆఫీస్కి వెళ్ళాలంటే కష్టమైపోతుంది. లైన్ ఉండాలి. లైన్ ఉన్న తర్వాత నాకు అలో చేయరు కంపెనీలో కూడా. 9కి డ్యూటీకి వెళ్ళాలంటే కంపెనీ ఇప్పుడు అన్ని మానుకొని లీవ్ పెట్టుకుని రావాల్సి వస్తుంది సార్. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ ఇచ్చేది 6,000 ఇస్తున్నారు. కనీసం 10,000 ఇస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. అక్కడ శాలరీ కూడా అకౌంట్ లోనే ఇస్తున్నారు సార్ అక్కడ. కానీ ఇక్కడ మా డబ్బులు ఉండేది, బట్ డబ్బులు తీసుకోవడానికి కూడా 6,000 ఇస్తున్నారు సార్. మా శాలరీ ఇంకా పడలేదు. మా శాలరీ పడిన కూడా బ్యాంకులో ఇస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ మా పర్సనల్ డబ్బులు తీసుకోవడానికి కూడా 6,000 ఇస్తున్నారు. కనీసం మినిమం 10,000 ఇస్తే సంతోషం ఉంటుంది సార్.
పొద్దున నేను 7:30కి వచ్చాను సార్, ఇక్కడ లైన్లో ఉన్నాను. నేను ఇప్పుడు వెళ్ళాలంటే 11 దాటుతుంది. మాకు పర్మిషన్ ఇవ్వద్దు కదా సార్, ఇవ్వరు కదండి. ఇట్లా రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? 6,000 ఇస్తే మాకు కష్టం కదా సార్. ఇంట్లో ఏదో తెచ్చుకోవాలన్నా ప్రాబ్లం కదా సార్. అది సార్ మా పరిస్థితి. ఇక్కడ తాము నిత్యావసర వస్తువులు కావచ్చు, హౌస్ రెంట్ కావచ్చు, పాల కావచ్చు, 1వ తారీఖు వచ్చిందంటే పూర్తిగా సమస్యలే ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో ఎక్కడికెక్కడ ప్రతిదీ కూడా మాకు డబ్బులతో ముడిపడి ఉంటది. అయితే ఇక్కడ చూసినట్టయితే వివాహం కోసం ఏదైతే 2.5 లక్షల రూపాయలు వివాహం కోసం ఇక్కడ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే వివాహం సంబంధించి కూడా డబ్బుల కోసం తాము నిత్యంగా వచ్చిపోతున్నాం అని చెప్తున్నారు. అయితే దీంట్లో డబ్బులు సరిగా ఇవ్వకపోవడంతో తాము ప్రతినిత్యంగా తిరుగుతున్నాడు. ఇక్కడ ఏదైతే ఒకరు వివాహం కోసం సంబంధించిన డబ్బుల కోసం కావాలని ఇక్కడ వచ్చినారు. చెప్పండి అయ్యా. అదే అంత కాదు, నాకు ఇలా ఉన్న బ్యాలెన్స్ 13,000 చిల్లర ఉన్నది సార్. 12,000 ఇచ్చేయమంటున్నాను. వివాహానికి తక్కువ పడుతున్నాయి, మా డబ్బులు ఇచ్చేయమని చెప్తున్నాను. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 3 రోజులు తిరగటి. పెళ్లి ఎప్పుడు? మీరు ఎంత డబ్బులు, మీకు డబ్బులు ఎంత? రేపే పెళ్లి ఉన్నాయి. అయితే మొత్తం ఇచ్చేయమని చెప్తున్నా. 6,000 ఇస్తా అంటూ నేను 6,000 తీసుకుపోయారు. అంటే ప్రూఫ్ దే అన్నారు. ప్రూఫ్ తీసుకొని వచ్చిన, ఇది అది 2 ప్రూఫ్ తీసుకొని వచ్చిన. మళ్ళీ ఇప్పుడు నాకు 13,000 ఉంది అకౌంట్లో. అయితే 12,000 ఇచ్చేస్తే అయిపోతా కదా, నా పని ఏందో నేను చేసుకుంటా కదా. అట్లా అంటే మొత్తం అడిగా, పెళ్లి పత్రికలు చూపెట్టి అడిగావా? మరి అప్పుడు తెమ్మని చెప్పిర్రు, ఇవాళ తీసుకొని వచ్చిన. పెళ్లి ఉందని చెప్తే తీసుకొని రా అన్నారు. అట్లా అయితే పెళ్లి కోసం కూడా డబ్బులు ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు అధికారులు, ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. దీంట్లో చూసినట్లయితే ఎక్కడికెక్కడ ఇప్పుడు 7 గంటల నుంచి మనం ఇక్కడ క్యూలు చూసినట్లయితే 7 గంటల నుంచి కూడా పబ్లిక్ ఈ విధంగానే ఇక్కడ రోడ్డు పైన ఉండిపోవడం జరిగింది. దీంట్లో ఎవరు ఏంటి అని కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఎంత డిపాజిట్ చేయడం జరిగింది? లేకపోతే జీతం సంబంధించి, నిత్యావసరం సంబంధించి, ప్రతిరోజు నిత్య సంబంధించిన ఇబ్బంది ఏ విధంగా ఉంది? ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పుడు మామూలు రోజు వస్తున్నాం సార్. రోజు 8 o'clock అంతా రమ్మంటారు. 8 o'clock వస్తున్నాం. నిన్నటి పరిస్థితి ఏంటంటే నిన్నటి టోకన్ ఇచ్చారు. నిన్న 70 మందికి టోకన్లు ఇచ్చారు. సీనియర్ సిటిజన్కి 30 మందికి ఇస్తారని చెప్పారు. 30 మందికి ఇచ్చారు. మళ్ళీ అందరినీ సర్వేర్ పని చేయడం లేదు, ఇది చేస్తున్నారు. మేము ఇక్కడ 8 గంటలకంతా వచ్చి మేము ఆఫీస్కి వెళ్ళాలా, డ్యూటీలు చేసుకోవాలా, లేకపోతే ఏం చేయాలో మేము అర్థం కావట్లేదు. 12 గంటల వరకు నిలబడుతున్నాము. 12 గంటల వరకు నిలబడి మళ్ళీ 2 వెళ్ళిపోతున్నాం. రేపు 2 అంటున్నారు. టోకన్లు ఇవ్వడం లేదు. టోకన్లు ఇచ్చిన వాళ్ళకే పైసలు ఇస్తాం, లేకపోతే ఇవ్వడం అంటున్నారు. మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి? మరి అది ప్రాబ్లమ్స్. జాబ్ చేసుకుంటాం, మేము డ్యూటీకి వెళ్ళాలా, ఇక్కడ వచ్చి నిలబడాలి. రోజు ఇదే పని అయిపోతుంది. రోజు కనీసం వీక్లీ వన్స్ 24,000 తీసుకోమంటున్నారు. కాకపోతే వీళ్ళు ఇచ్చేది 6,000 ఇస్తున్నారు. అంటే వారం రోజులు ఇక్కడ నిలబడాల్సి వస్తుంది. అంటే డ్యూటీకి పోతుంది, ఇటు ఇది పోతుంది. మరి ఏం చేయమంటారు? పరిస్థితి ఏంటి? దీని మార్గం ఏంటి? మీరు మార్నింగ్ నుంచి కూడా చెప్తున్నారమ్మా, మార్నింగ్ నుంచి ఇక్కడ టిఫిన్ కూడా 2 రోజుల నుంచి తిరుగుతున్నాము. ఒక్క రోజు ఇచ్చిండు డబ్బులు. మామూలు జనాలే ఉన్నారు కానీ లీడర్లు ఎవరు ఉన్నారు ఇక్కడ? వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? డబ్బులు ఎక్కడ తీసుకుంటారు వాళ్ళు? వస్తారు ఇప్పుడు దబదబా వస్తారు, ఇటు టోకన్లు ఇచ్చేస్తారు, అయిపోయాయి. ముందున్నాడకే టోకన్లు వస్తున్నాయి, లైన్లు ఉన్న వాళ్ళకి వస్తలేవు. ఎట్లా మేము టిఫిన్ కూడా 7 గంటలు వచ్చే వరకు ఇక్కడ లైన్ నిలబడుతున్నారు. డబ్బులు ఎంత? మాకు 20,000 ఉన్నాయండి. మొత్తం అడిగారా? మరి మొత్తం అడిగారు ఇవ్వమని? అడిగాని వాళ్ళేమి ఇస్తారు? జనాలకు ఇస్తారా? 4,000 ఇస్తారు, 6,000 అంతే ఇస్తున్నారు. అంతే. ఏదైతే చూసినట్లయితే ఇక్కడ ఇబ్బందులు అని చెప్పి తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ సంబంధించి ఏదైతే 24,000 రూపాయలు ఫర్ వీక్లీ ఇస్తామని చెప్పి ప్రభుత్వము చెప్తున్నది. అయితే దాని ప్రకారం కూడా డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కేవలం 3 నుంచి 4,000 రూపాయల డబ్బులు మాత్రం ఇచ్చేసి తమ చేతులు దులుపుకుంటారని చెప్పి ఇక్కడ ఉన్న పబ్లిక్ చెప్తున్నారు. అయితే ఏదైతే 1వ తారీఖు వచ్చిందంటే పూర్తిగా ఎక్కడికక్కడ నిత్యావసర వస్తువులు కావచ్చు, హౌస్ రెంట్లు కావచ్చు, పాలు బిల్లు కావచ్చు, లేదా ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకుంటది. అయితే దీంట్లో అధికారులు ఇక్కడ డబ్బులు ఇవ్వకపోతే తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఇక్కడ వీళ్ళంతా కష్టమని చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రభుత్వము కొద్ది రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పింది. అయితే సమస్య పరిష్కారమే కానీ సమస్య పూర్తిగా పెరిగిపోయింది. దీన్ని తక్షణమే పరిష్కరించకపోతే తాము రోడ్డు పాలు కావాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ అధికారులు అంటున్నారు. రైట్, రమేష్ వైట్ల.